టీటీడీ బోర్డు మాజీ సభ్యులు. యానాది గారు చెప్పండి, మీ రియాక్షన్ ఏమిటి? పరిశ్రమలు రావడానికి భయపడే పరిస్థితి కానీ, రెండు బిఆర్ నాయుడు గారి ఉదంతంలో ఎందుకు వీరు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎవరు స్పందించట్లేదు? వాళ్ళ ముగ్గురే కదా కీలకం ఆంధ్రప్రదేశ్లో. నమస్కారం అండి మీకు, సాక్షి ప్రేక్షకులకు, సాక్షి డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ. ఇది చాలా బాధాకరమైన విషయం. దీనిపై ఈరోజు డిస్కస్, ఎందుకంటే ఎంతో వయసున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు చివరి క్షణాలు అనుకుంటా, చివరి ముఖ్యమంత్రి పరిస్థితి. ఈ వయసులో ఈ పరిస్థితిలో సాక్షాత్ ఆ దేవదేవుడు భగవంతుడి పైనే కచ్చికట్టినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే తెలిసి బిఆర్ నాయుడు గారి ఉదంతము ఈ రోజు మనం చూస్తా ఉంటే, ఒక మహిళ 30 సంవత్సరాలని ఆయనే చెప్తున్నాడు, 25 సంవత్సరాలుగా నేను ఆయనతో అనుభవించాను, ఆయన చేసినటువంటి చేష్టలు, ఆయన యొక్క క్యారెక్టరు, శ్రీలోలుడు, ఆయనకున్నటువంటి పరిస్థితి మొత్తము ఒక లేఖ రాస్తే, ఆ లేఖ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తీసుకొని అటెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ లేఖ చూసి ఆయనకు వ్యక్తిత్వం తెలిసి కూడా ఆయనకి ఇంకేరే పదవి వదిలేసి ఈరోజు ఆ దేవదేవుడు సాక్షాత్ ఆ భగవంతుని యొక్క టీటీడీ చైర్మన్ గా ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మనం ఆలోచించాల్సింది ఒకటే, ఎక్కడో చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి పైన కక్ష ఉంది. ఆయన కక్ష తీర్చుకునే దానికోసమే ఇటువంటి దుర్మార్గమైనటువంటి శ్రీలోలుడిని ఆ భగవంతుడి సాక్షాత్ తిరుమల వెంకటేశ్వర స్వామికి చైర్మన్ గా ఇవ్వడము, ఆయనే చంద్రబాబు నాయుడు గారి నోరుతోనే లడ్డూలో కల్తీ జరిగిందని, దేవదేవుడికి పెట్టే ప్రసాదంలో కూడా జంతుకులు అటువంటి కల్తీ జరిగినాయి ఆయన మాట్లాడినాడంటే, దీని వెనక చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన టైం నుంచి కూడా ఏదో విధంగా వెంకటేశ్వర స్వామి ఆ దేవదేవుడిని పైన కక్షపూరితమైనటువంటి ఆయనకు మరక అందించాలనేటటువంటి భావన ఉన్నట్టు కనపడతా ఉంది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తిని తెలిసి టీటీడీ చైర్మన్ ఇవ్వడం ఏంది? ఆయన ఈ రోజు ఆ దేవదేవుని యొక్క సన్నిధిలో తిరుమలలో ఆయనకి ఇచ్చినటువంటి గెస్ట్ హౌస్ లో కూడా ఇటువంటి రాసలీలల కార్యక్రమాలు చేయడం ఏంది? లడ్డూలు కల్తీ లేదు, ఎటువంటి కల్తీ లేదు, అటువంటి కొవ్వులు ఎటువంటి కల్తీ లేదని సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కానీ, ఎన్డీఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఉన్నా కానీ ఇప్పటి కూడా వారు ఆ లడ్డూలో కల్తీ ఉందని ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చూసాము. 5 సంవత్సరాల్లో లడ్డూ తింటే ఎవరికే కానీ ఎటువంటి అపరాధం జరగలేదని. ఒక తిరుమల విషయంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఎస్పీబీసీ చైర్మన్ గా ఉన్నటువంటి పృథ్వీరాజు పైన ఒక మహిళను వేధించాడనే ఒక చిన్న కంప్లైంట్ వస్తేనే వెంటనే ఒక్క రోజులోనే అతన్ని డిస్మిస్ చేసి తొలగించేసి పార్టీ నుంచి కూడా బయటకు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తెలిసి ఒక దుర్మార్గుడైనటువంటి బిఆర్ నాయుడు గారిని, ఇంత పబ్లిక్ గా ఉన్నటువంటి ఒక మహిళ పూర్తి లేఖ రాసి తనకు జరిగినటువంటి అవమానాన్ని, నన్ను 25 సంవత్సరాలుగా నన్ను వాడుకొని పెళ్లి చేసుకోకుండా నా కూతురికి ఆరోగ్యం భాగ్యం లేకుండా కానీ కనీసం సహకరించేటటువంటి మనస్తత్వం కూడా లేదు. ఈయన క్యారెక్టర్ ఎట్టాడంటే, ఈయన దగ్గరికి ఎవరైనా ఒక మహిళ వచ్చి ఏదైనా పని అడిగితే నా దగ్గర పండుకుంటే తప్ప నేను ఆ పని చేయనటువంటి ఇంత నీచమైనటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ చేస్తే, ఒక పక్కన దైవానికి నేనే వారసుని పవన్ బాబా గారు ఆయన కూడా ఒక లేఖ రాస్తే లేఖలో పదాలని చదవద్దు, వినటానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, బాగోదు, అందుకని చదవడం లేదు. అట్లాగే చాలా బాధాకరం, ఎందుకంటే ఆ లేఖ ఒక మహిళ రాస్తే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా లేఖ రాసింది కదా. ఇటువంటి దుర్మార్గుడిని ఆ దేవదేవుని దగ్గర చైర్మన్ గా ఎందుకు పెట్టాలా? వద్దు, అతను కావాలంటే నువ్వు అంతకంటే ఇంకా పెద్ద పదవి ఏదైనా ఇవ్వని ఆయనైనా కానీ కనీసం అడ్డుకునే పరిస్థితి రాలేదంటే ప్రాబ్లం వస్తుంది కదా. ఇప్పుడు వేరే 60 శ్రీధర్ మీద కూడా రాశారు, మరి వాళ్ళందరి మీద కూడా స్పందించాలి కదా. ఆయన ఎవరో కోన రవికుమార్ గారి మీద ఒక మహిళ ఆరోపణ చేసింది, ఇట్లా అనేక ఉన్నాయి కదా. సో వాటన్నింటి మీద స్పందించాల్సి వస్తుందని వెనకాడుతున్నారా, లేకపోతే ఏమవుద్దులే ఎందుకంటే ఏమో పోయేది ఏముందిలే అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ పరిస్థితి వాళ్ళ జనసేనకు సంబంధించిన శ్రీధర్ గాని ఇవన్నీ దరిద్రమైనటువంటి వీడియోలు, దరిద్రమైనటువంటి ఇటువంటి వాళ్ళు శాసనసభలో కూర్చొని దైవ సన్నిధి లాంటి శాసనసభలో కూర్చొని ఉన్నారు. కానీ బిఆర్ నాయుడు చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే, ఎందుకంటే బిఆర్ నాయుడు ఆ మహిళలతో నేను టీటీడీ చైర్మన్ అవుతా లేదా రాజ్యసభ సభ్యుని అవుతానని చెప్పడంతో ఆమె ముందుగానే ఆ దైవం పైన ఉన్నటువంటి భక్తి, తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి ఆమె తెలుగుదేశం పార్టీ పైన ఉన్నటువంటి గౌరవంతో ఈ విషయాలని బయట పెట్టకుండా
సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రధానమైనటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళకు లేఖ రాసింది. ఇటువంటి దుర్మార్గుడిని దేవదేవుడి సన్నిధిలో పెట్టొద్దు, ఇటువంటి వాడికి మీరు అధికారం ఇచ్చారంటే అక్కడ కూడా కలుషితం అవుతుంది, అపవిత్రం అవుతుంది అనేది తెలిసి నేను అనేది ఏంటంటే తెలియక ఇప్పుడేలా ఆమె లేఖ రాసిందంటే దాని పరిస్థితి వేరు. తెలిసి ఇటువంటి దుర్మార్గుడు ఇటువంటి తప్పుడు వ్యక్తిని తెలిసి టీటీడీలో చైర్మన్ పెట్టడం ఒకటి. రెండోది చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారం లడ్డూలు కల్తీ జరిగిందని కనీస ఆధారం లేకుండా ఆయన కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో భగవంతుని ప్రసాదంలో కల్తీ జరిగిందని తప్పుడు వ్యాఖ్యలు చేశారంటే ఇది కేవలం దేవదేవుడి వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీయాలి, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయాలి, వెంకటేశ్వర స్వామిని తక్కువ చేయాలనేటటువంటి దుర్మార్గమైన ఆలోచనతో చేసిందిగా ఇప్పుడు కనపడతా ఉంది. ఎందుకంటే ఈ లేఖ చూసిన తర్వాత, ఎందుకంటే ఎన్నికలు అయిపోయి ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఆమె రాసిందంటే ఎంత ముందస్తుగా రాసిందో, లేదంటే ఇంత అవమానాలు ఆమె జరిగినా కానీ బయట పెట్టలేదంటే, ఇంత బయట పెట్టగానే ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతా దాదాపు బయట పెట్టలేదంటే చంద్రబాబు నాయుడు మీద అభిమానం, తెలుగుదేశం పైన ప్రేమ, ఆ బిఆర్ నాయుడు మీద కోపం ఉన్నా కానీ ఆమె బయట పెట్టలేదు. మరి ఇంత దుర్మార్గుడు ఇంత జరుగుతా ఉన్నా 3 రోజులుగా ఇంత అవుతా ఉన్నా కానీ కనీసం ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే మెడబట్టి బయట చొక్కా బట్టి తిరుమల నుంచి కిందికి గెంటేయాల్సింది వదిలేసి ఆ బిఆర్ నాయుడు పైన ఇప్పుడు కూడా నోరు మెదపకుండా దొంగలు మాత్రం ఉన్నారంటే ఇంకా ఆ వెంకటేశ్వర స్వామిని ఎంత అపవిత్రం చేయాలనేటటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉందో ఈ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ ఉందో మరి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయా హిందూ భక్తులారా, పవన్ కళ్యాణ్ అన్నట్టు మీరు స్పందించండి. స్పందించకపోతే ఇంకా అపవిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ దేవదేవుడి సన్నిధిలో ఇటువంటి దుర్మార్గం జరుగుతా ఉంటే ఒక సీనియర్ ముఖ్యమంత్రి, నాకు ఇంత 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేవదేవుడిని ఇంత అవమానాల పాలు, ఇంత అఘాయిత్యాలు జరుగుతా ఉంటే ప్రజలందరూ కూడా స్పందించాలి. మరి సాధువులు ఏదేదో కొంత దొంగసాములు అంతా నిన్న దాకా ఏదేదో మాట్లాడారు, మరి ఆ దొంగసాములు కూడా బయటికి రావాలి. బయటకు వచ్చి ఇంత జరుగుతా ఉన్నా కానీ మీరు ఇంకా నిస్సిగ్గుగా ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకి సపోర్ట్ చేస్తూ ఆ దేవదేవుడు రాజకీయాలు వేరు, భగవంతుడు వేరు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది, కోట్లాది మంది వీరితో పాటు వీరితో పాటు జగన్ గారు ఉన్నప్పుడు సన్నాయి నొక్కులు నొక్కిన ప్రవచనకర్తలు కూడా ఎందుకు మాట్లాడలేదు అర్థం కావట్లేదు. ఎందుకంటే భయం, రెడ్ బుక్ ఎక్కడన్నా మా పైన ప్రయోగ రెడ్ బుక్ పరిశ్రమలే పారిపోతున్నాయంట. బాబు మీ భూమి వద్దు, మీరు రెడ్ బుక్ దెబ్బకి పక్కనే ఉండేటోడు పక్క రాష్ట్రాల కూడా భయపడతా పరిస్థితి వస్తుంది. రెడ్ బుక్ మా పైన కూడా ఎక్కడికి వచ్చి ఇక్కడ ప్రయోగిస్తారని. ఎందుకంటే బీహార్ వాళ్ళు మీ రెడ్ బుక్ కుదరదని చెప్పారు కదా బీహార్ వాళ్ళు. అందుకే కదా బీహార్ బద్దలు తిప్పి పంపారు కదా. మళ్ళా కోర్టులో వేసినా కానీ, గుంటూరులో వేసినా కానీ కోర్టు కూడా చీవాట్లు పెట్టింది. ఎందుకయ్యా మీరు ఈ విధంగా కావాలని ఒక ఉన్నతాధికారుల పైన కూడా తప్పుడు కేసులు పెడతారని పెట్టడము. ఇంకొక విషయం కూడా మీరు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రతి ఒక్క నిజమైన పారిశ్రామికవేత్తలందరూ కూడా పారిపోతున్నారు రెడ్ బుక్ దెబ్బకు. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కప్పం కట్టి వాళ్ళను భాగస్వామ్యులు చేసుకోమని బెదిరించడంతో ఒరిజినల్ పారిశ్రామికవేత్తలందరూ కూడా చూస్తున్నాం మనం 3 రోజులుగా. అందరు పారిపోతారు. కేవలం లోకేష్ బినామీలు, లూలూలు లాంటి దొంగ సంస్థలకు మాత్రము 100,000 కోట్లకు సంబంధించినట్టు విజయవాడ నడిబొడ్డు కానీ, విశాఖపట్నం కానీ, ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్లు ఇవన్నీ దొంగలకు అప్పచెప్తున్నారు. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి గ్రామీ పారిశ్రామిక మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా కానీ ఏర్పాటు చేసుకుని దోచుకోవాలనేటటువంటి మనస్తత్వంతో ఉండడం వల్లనే ఈ నిజమైన పారిశ్రామికవేత్తలు కూడా భూములు అన్ని వసతులు కల్పించినా పారిపోతున్నారంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు చివరి దశలో చివరిగా ముఖ్యమంత్రి, ఇంత వయసు ఇంత ఉంది, మంచి గౌరవంగా బతకాల్సినటువంటి పరిస్థితిలో బిఆర్ నాయుడు లాంటి దుర్మార్గుడిని వెంటనే తిరుమల నుంచి చొక్కా బట్టి కిందికి లాగేయండి. ఇటువంటి మంచి పరిశ్రమలన్నీ కూడా కాపాడి ఆంధ్రప్రదేశ్ లో మీకున్న ఈ కొద్ది సమయాన్ని కూడా మంచి చేయాలని కూడా పవన్ స్వామి కూడా, పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన స్పందించాలని కూడా మీ ద్వారా కోరుతా ఉండాలి.